హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక సింపుల్ అండ్ స్వీట్ రెసిపీని చూద్దాం. ప్రసాదంగా కానీ అతిథులు వచ్చినప్పుడు కానీ అప్పటికప్పుడు ఈజీగా చేసుకునే స్వీట్ రెసిపీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టి అందులోకి 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. స్వీట్కి నెయ్యి అయితేనే చాలా బాగుంటుంది. ఇందులోకి 1 కప్పు గోధుమ రవ్వని వేసుకోవాలి. లో ఫ్లేమ్లో కలుపుతూ 5 మినిట్స్ బాగా వేయించుకోవాలి. అడుగు మాడిపోకుండా కలుపుతూ వేయించుకోవాలి. ఇలా రవ్వ చక్కగా మంచి కలర్లో వచ్చే వరకు వేయించి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 3 గ్లాసుల నీళ్ళని తీసుకోవాలి. మనం 1 కప్పు గోధుమ రవ్వకి 3 గ్లాసుల నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతాయి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి నీళ్ళను మరిగించుకోవాలి. ఇలా నీళ్లు మరగడం స్టార్ట్ అయ్యాక ఇందులోకి వేయించి పెట్టుకున్న గోధుమ రవ్వని యాడ్ చేసుకోవాలి. ఇలా రవ్వని యాడ్ చేశాక మంటని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ దగ్గర పడేంత వరకు ఉడికించాలి. మధ్య మధ్యలో కలుపుతూ లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించాలి. ఇలా వాటర్ అంతా అయిపోయే వరకు మెత్తగా ఉడికించాలి. చేతితో ప్రెస్ చేస్తే బాగా ఉడకాలి. ఇన్ కేస్ రవ్వ ఉడకకపోతే ఇంకా కొన్ని వాటర్ని యాడ్ చేసి బాగా ఉడికించాలి. ఇలా రవ్వ చక్కగా ఉడికింది కదా. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు షుగర్ని తీసుకొని అంతా కలిసేలా బాగా మిక్స్ చేయాలి. షుగర్ కరిగి మళ్ళీ పల్చగా అవుతుంది. మంటని లో ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఉడికించాలి. ఇలా కొంచెం దగ్గర పడ్డాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. ఇందులో ఎంత నెయ్యి వేస్తే స్వీట్ అనేది అంత టేస్టీగా ఉంటుంది. ఇందులోకి ఫ్లేవర్ కోసం 1 టేబుల్ స్పూన్ ఇలాచి పొడిని వేయాలి. ఇందులో నేను కలర్ కోసం ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. ఫుడ్ కలర్ వేస్తే టేస్ట్ ఏం చేంజ్ అవ్వదు. ఫుడ్ కలర్ అనేది టోటల్గా ఆప్షనల్. ఇలా ఫుడ్ కలర్ వేసి ఇందులో కలిసేలా బాగా కలిపి ఉడికించండి. కన్సిస్టెన్సీ అనేది చిక్కగా అయ్యే వరకు మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. చూడండి, ఇది కాస్త చిక్కగా అయింది కదా. ఇదే టైంలో స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి. ఇందులోకి వేయించి పెట్టుకున్న బాదం పప్పు పలుకులని వేస్తున్నాను. ఇప్పుడు చేతికి నెయ్యిని అప్లై చేసి కొంచెం కొంచెం తీసుకుంటూ లడ్డూలాగా చేయడమే. మీరు ఇలా డైరెక్ట్ అయినా
తినేయొచ్చు. కానీ ఇలా లడ్డూలా చేసి పిల్లలకు ఇస్తే చక్కగా తినేస్తారు. ఇది చాలా సింపుల్ రెసిపీ, చాలా టేస్టీగా ఉంటుంది. ఇన్స్టంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.